అయితే మీరు ఎక్కువ ఇన్స్పైరింగ్ పర్సన్స్ ఉంటారు మనకి కొంతమంది. మీరు చాలామంది నాకు తెలిసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాము ఇండస్ట్రీకి అని చెప్తుంటారు. మీకు ఇన్స్పైర్ ఏంటి సార్ పరిస్థితి ఇక్కడ ఇండస్ట్రీకి రావడానికి? చిరంజీవి గారు. చిరంజీవి గారి గురించి ఒక విషయం చెప్పండి సార్. 81, 82లో అనుకుంటా ఆయన సినిమాలు నాకు భలే నచ్చాయి. ఆ గిరిజాల జుట్టు, ఆ స్టైలు, అది. మా ఇంటికి ఆయన వాల్ పోస్ట్ ఉండేది మా నూరు పాండవులు. ఆ వాల్ పోస్ట్ 5 ఈయన నాకు సపరేట్గా కనిపించేవాడు. పైగా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేవారు మన ఏరియానంట, మొగల్తూరు అంట. దాని తర్వాత సినిమాలు అనుకుంటూ పున్నమనాయకు చూసిన బలి చేశాడే. నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. 5 years అయిపోయింది నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా తర్వాత 5 years తర్వాత వస్తారు కదా, వాళ్ళకి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. అవును. నాకు చిన్న కుళ్ళు వచ్చేది, నేను కదా చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చాను, వీళ్ళు కూడా వచ్చారేంటి అని. అది మా రాజా రవీంద్ర ఉండొచ్చు, లేకపోతే బ్రహ్మాజీ ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎవరు నా తర్వాత వచ్చిన వాళ్ళు పోనీ. నా తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది. వాళ్ళకి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. సునీల్ అని పోనీ ఇంకోళ్ళని. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది. ఈలోపు చాలామంది హీరోలు వచ్చారు కదా, కానీ వాళ్ళకి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. దాని తర్వాత 30 ఏళ్ళు వచ్చింది కదా, చిరంజీవి గారు పెద్ద అయ్యాడు. ఆయన మెగాస్టార్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటికి చిరంజీవి గారు 30 ఏళ్ళ తర్వాత వచ్చిన కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషను. 40 ఏళ్ళు అవుతుంది. ఈ రోజుకి కొత్త వాళ్ళు ఎవరినో వస్తే మీరు చూడండి, మాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అంటారు. ఇది ఇద్దరికే జరిగింది ఇండియాలో. ఒకటి అమితాబ్ బచ్చన్, 2 చిరంజీవి గారికి. ఇంకెవరికి జరగదు అసలు. ఎందుకంటే ఒక తరం మారే రోడ్కి ఇంకో హీరో ఎవరన్నా వస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు న్యాచురల్గా. అలా వెళ్ళే తెలుగులో మాత్రం చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. 40 ఏళ్ళు నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడు ఇన్స్పిరేషన్గా. మీరు ఇన్స్పైర్ అయ్యి వచ్చిన చిరంజీవి గారిని మొదటిసారి ఎక్కడ చూశారు, ఏ సినిమాలో పనిచేశారు, ఆయనతో కొలాబరేషన్, ట్రావెలింగ్ గురించి చెప్పమంటే? మొదటిసారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చూసా. ఆయన మధు 84 సెప్టెంబర్లో ఆయన నడుచుకుంటూ వచ్చారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. కారు అక్కడ ఆపి ఆయన ఏదో షూటింగ్ వచ్చారు. మా దేవదాస్ గారికి, ఆయనకి, లక్ష్మి గారికి ఆయనకి బాగా ఇష్టం. ఎందుకంటే స్టూడెంట్ అనుకోండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. వీళ్ళు చూడటానికి వచ్చాక దేవదాస్ గారు ఇదే ప్లేస్లో, ఇక్కడే ఇప్పుడు మనం ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నామో ఇక్కడ దగ్గరలోనే ఉండేవారు. ఆయన ఇన్స్టిట్యూట్లోకి వచ్చి ఇక్కడ దేవదాస్ గారు లేరంటేను నేను ఇంకో 2-3 ఆర్టిస్టులు కలిపి నడుచుకుంటూ ఆయన్ని తీసుకెళ్ళి దేవదాస్ గారి ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ టైం చూడటం అది. నెక్స్ట్ టైం ఏం చేశారు, అప్పుడే ఇన్స్టిట్యూట్లో చెప్పారు మీరు అంటే చాలా ఇష్టం అండి దీనికి అని మా మేడం లక్ష్మి గారు అని, మా రాజీవ్ కనకాల మదర్ చెప్తే అన్నారు. ఇంకా పొంగిపోయాం ఇష్టమైన హీరోని చూడటం. దాని తర్వాత ఒక 2-3 నెలలకి మా మేడంకి ఏదో పని ఉండి దేవదాస్ గారు ఏదో పని చెప్తే చిరంజీవి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు మద్రాసు. నేను మద్రాసు వెళ్ళటం చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాను, దాని తర్వాత వెళ్ళటం అదే ఫస్ట్ టైం 84 ఆ టైంలో. అప్పుడు ఆయన కారులో తిరగటం, క్రాంతి కుమార్ గారి షూటింగ్ జరుగుతుంది, సిల్క్ స్మిత్ అయింది ఏవిఎంలోనే ఎక్కడో విజయాలోను. సాంగ్ కూడా జరుగుతుంది, ఫేమస్ సాంగ్. ఆ 2 రోజులు ఆ సాంగ్ చూసి క్రాంతి గారిది, చిరంజీవి గారిని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరంజీవి గారితోనే జర్నీ ఆ 2 days అలా పరిచయం. ఓకే. తర్వాత సినిమాలు చేస్తున్నప్పుడు ఫీలింగ్ సార్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు ఇంతవరకు. లేదా? అందరూ ఇదే షాక్ ఇస్తారు సినిమాలు ఎంతవరకు. అందరూ ఫోటోలు దిగుతారు కదా, నా 2-3 ఫోటోలు ఉన్నాయి అంతే. నేను ఫోటోలు కూడా దిగాను ఆయనతో. షాట్లో లేను, అందరు హీరోలతో బోలేని సినిమాలు చేస్తాను, ప్రతి హీరోతోను రాలే. మొన్నటిదాకా నాజరు నేను చేయలే, ఆయన నేను ఇంకో ఆర్టిస్ట్ ఆయన నోటంటే వచ్చింది, మీరు ముగ్గురు అలా చేయలేదు అన్నారు. నాజర్ గారు కూడా చేశారు, నేను ఒక్కనే చేయలే. రాజీవ్ చెప్పేవాళ్ళు. రాజీవ్ నా ఎదురుకుండా అడిగాడు ఒకసారి, శ్రీకాంత్ ఇంట్లో కూర్చుంటే అన్నయ్య మీతో చేయలేదండి, వీడు చేశాడు, శివాజీ చేశాడు నాతోను. శివాజీ కూడా చేయలేదు కదా, నన్ను ఎప్పుడూ అడగలేదు. ఇదే మాట అన్నాడు రాజీవ్ కనకాల గారు. రాజీవ్ అన్నాడు సార్ చిరంజీవి గారు, నేను చేయలేదన్నయ్య మీ సినిమా అంటే. శివాజీరాజు కూడా చేయలేదుగా. రాజీవ్ కాలం నెరవేరింది, ఇప్పుడు విశంబర్లో చేస్తున్నట్టున్నాడు. అవునా, విశంబర్లో చేస్తున్నట్టే రాజీవ్ చేస్తే అంతేనా? అఫ్కోర్స్ మీ కాలం కూడా త్వరలో నెరవేరేది, ఎందుకంటే ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు కదా. ఇందులో 10 years చేయలేదు అడిగాను నేను, పార్టీస్కి వెళ్ళిపోతుంటే. ఇదేంటన్నా నేను చేయలేదు మీతో, మీరు ఏమో పార్టీస్కి వెళ్ళిపోతారని నవ్వాడు ఆయన ఇంట్లో. ఆయన ఆ 10 సంవత్సరాలు కూడా చేసింటే ఇంకొక 40 సినిమాలు 30 సినిమాలు చేసేవాడు. ఆయన ఎప్పుడు మెగాస్టార్, ఎన్ని సినిమాలు చేసినా మెగాస్టారే.
సూపర్ అండి. అఫ్ కోర్స్ మీ కళ త్వరలో నెరవేరాలి, అది ఒకటి కోరుకుందాం. ఆ తరంలో ఆ జనరేషన్కి పోర్ పిల్లర్స్ అని చెప్తారు కదా, నెక్స్ట్ బాలకృష్ణ గారు సినిమాలు చేసినట్టున్నారు కదా. తెగ చేశా, ఏమన్నా తెగ చేశాను. బాలబాబు సినిమా చాలా చేశాను. అంటే సీతారామ కళ్యాణ్ నేను హీరోగా చేయక ముందు నుంచి బాలయ్యబాబు వచ్చింది. బాలయ్యబాబు సినిమాలు ఎక్కువ చేశాను. ఓకే. అందరి హీరోలను నేను బాలయ్యబాబు సినిమాలు ఎక్కువ చేశాను. ఏం సార్ అంత బాండింగ్ ఏంటి మీకు? అట్లా కుదిరిందా లేకపోతే ఎట్లా? బాండింగ్ నేనంటే ఇష్టం చాలా. రాజా అంటానే ఉంటాడు అసలు. షూటింగ్లో ఉన్నా కూడా ఆయన ముందు బ్రేక్ ఇచ్చినా కూడా నాలా చాలా మంది ఉంటారు. నేను ఒక్కనే కదా, నాకు జరిగింది చెప్తున్నా. ఏదైనా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాలా చాలా మంది ఉంటారు. అవునవును. భోజనం వెయిట్ చేస్తాడు, ముద్దలు కలిపి పెడతాడు. అసలు దాంట్లో మొడతనం ఉంటుంది, ఒక్కోసారి గుద్దుతాడు, ఒక్కోసారి అందరినీ. అది అన్నీ ఉంటాయి. మిక్స్డ్ ఫీలింగ్స్, అన్నీ ఉంటాయి. అతనితో సరదా వెయిట్ చేస్తాడు. అసలు తను ఇష్టపడ్డాడు మనిషిని అంటే ప్రాణం పెట్టేస్తాడు. కట్ చేశాడు అంటే దరిదాపులో రానివాడు. అసోసియేషన్ గురించి ఏమైనా టాపిక్లు వచ్చాయా మీకు మధ్యలో? బాలయ్యబాబుకి నాకు అంటే ఒక మూమెంట్లో నేను వెళ్ళి అడిగాను. నేను వెళ్ళి, బాబు నువ్వు ఉంటావు, అందరూ చేశారు, చిరంజీవి గారు, నాగార్జున గారు అందరూ చేశారు, ఉండొచ్చు కదా అని అడిగేది. అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఉండొచ్చు కదా అంటే, నువ్వు ఉంటున్నావు అనుకుంటా కదా. లేదు బాబు, మీరుంటే చాలా హెల్ప్ఫుల్ దొరుకుతాయంటే. అయినప్పుడు ఎమ్మెల్యేగా ఒకటి చేస్తున్నాను, 2 బస్సు తారానికి నేను చైర్మన్గా ఉన్నాను, ఇన్ని పెట్టుకుని దాన్ని న్యాయం చేయలేం కదా అన్నాడు. నాతోనే అసలు గంట. ఓకే, సూపర్ సార్.